నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. పుష్ప 2 ద రూల్ ఆ సినిమా సంక్రాంతికి మళ్ళీ రిలీజ్ అవ్వబోతుంది అంటే 20 మినిట్స్ ఫుటేజ్ రిలీజ్ చేస్తున్నారు జనవరి 11న. సో మైత్రి మూవీ మేకర్స్ ఈ డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, అసలు దీని వెనక ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా, మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ చిట్టిబాబు గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు పుష్ప 2 ద రూల్ ఆ సినిమా జనవరి 11న సంక్రాంతికి, అంటే చాలా సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి సంక్రాంతికి, పెద్ద పెద్ద సినిమాలు. డాకు మహారాజ్ అని, సంక్రాంతికి వస్తున్నామని, గేమ్ చేంజర్, ఒక్కొక్క డేట్లో రిలీజ్ అవ్వబోతున్నాయి. డాకు మహారాజ్ ఏమో 12th రోజు రిలీజ్ అవ్వబోతోంది, సంక్రాంతికి వస్తున్నామేమో సంక్రాంతి రోజు 14th రోజు రిలీజ్ అవ్వబోతోంది. అండ్ గేమ్ చేంజర్, ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా తీసుకుంటే అది 10th జాన్ రోజు రిలీజ్ అవ్వబోతుంది, జనవరి రోజు. అంటే పుష్ప సినిమాకి ముందు రోజు రిలీజ్ అవ్వబోతోంది. అంటే పుష్ప సినిమా 11th రోజు రిలీజ్ అవ్వబోతుంది. అంటే సినిమా కాకుండా 20 మినిట్స్ ఫుటేజ్ రిలీజ్ అవ్వబోతుంది. అసలు స్పెషల్గా 11th రోజు రిలీజ్ అవ్వడానికి రీ రిలీజ్ కూడా కాదు, యాడ్ చేస్తున్నారు. ఒక 20 మినిట్స్ పిక్చర్ యాడ్ చేస్తున్నారు, అంతే, అడిషన్ చేస్తున్నారు. ఒక 20 రిలీజ్ కాదు, అది రిలీజు ఇవన్నీ కరెక్ట్ మాటలు కావు. దే ఆర్ యాడింగ్ అనదర్ ఒక 20 నిమిషాల సినిమా యాడ్ చేస్తున్నారు. అంతే, అది బిజినెస్, వ్యాపారం. సినిమా అనేది రిలీజ్ అన్నాక ఎట్లా డబ్బులు వసూలు చేసుకోవాలి, ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, ఇదే స్కీమ్ ఉంటుంది ఏ ప్రొడ్యూసర్కైనా. అది ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమా ఉన్నప్పుడు కాదు. మన సినిమా సక్సెస్ పేరు వచ్చింది, బాగుంది, నార్త్లో ఊపేస్తుంది. ఆ ఊపుకి ఇంకా అడిషన్గా ఇంకో మంచి ఎపిసోడ్ వాళ్ళు షూట్ చేసింది రెడీగా పెట్టుకుని ఉన్నారు. ఆ ఎపిసోడ్ని యాడ్ చేస్తే ఇంకా పెరుగుద్దని లెక్క, అంతే. వ్యాపారం ఇక్కడ డబ్బులు వసూలు కోసమని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆ సినిమా ఈ సినిమా ఇంకో సినిమా చూడరు. నా సినిమా బాగుంది, దాన్ని ఇంకెంత బాగా చేసుకోవాలి, ఎంత డబ్బులు దాని మీద నేను కలెక్ట్ చేసుకోగలగాలి, ఎంత వ్యాపారం చేసుకోగలగాలి నా ఆలోచన, అంతే. దీంట్లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది, ఈ సినిమా రిలీజ్ అవుతుంది నేను చూడను. నా సినిమా బాగుంది, బాగుందని ఇంకెంత పెంచుకోవాలి, ఎంత పెంచుకుంటే నాకు అవకాశం ఉంది, ఇంకో 20 నిమిషాలు యాడ్ చేస్తే నా సినిమాని ఇంకా అడిషన్గా చూస్తారు జనాలు, మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వస్తారు అని లెక్క, అంతే. అది బిజినెస్. సీజను సంక్రాంతి సీజను, పండగ సీజను, హాలిడేసు. ఈ సీజన్లో మళ్ళీ దాన్ని లిఫ్ట్ చేసుకుంటే, ఇప్పుడు అయిందిగా 32 రోజులు అయిపోయింది. సో కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఆ తగ్గుముఖాన్ని మళ్ళీ లేపుకుంటానికి, అంతే. ఇట్స్ ఆల్ జస్ట్ బిజినెస్, నథింగ్ మోర్ దెన్ దట్. అంటే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి రిటర్న్ గిఫ్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ పిచ్చి కమెంట్లు, బుద్ధి జ్ఞానం లేని కామెంట్లు అమ్మ ఉన్నాయి. ఎవరికి ఏ గిఫ్ట్ ఇది? నా సినిమా నేను బిజినెస్ చేసుకుంటే మీకు గిఫ్ట్ ఏంటి? నా సినిమా బాగుంది, 32 రోజులు అయింది, ఇంకా దాని టాక్ బాగుంది కనుక దాన్ని ఇంకా ఎంత పెంచుకోవాలని నేను ప్రయత్నించుకుంటాను. నా వ్యాపారం, నా బిజినెస్ అది, అంతే. దానికి ఎవరికో గిఫ్ట్ ఏంటిది? పిచ్చి మాటలు, ఏదో పని పాట లేని వాగుడు, అంతే. అంటే పుష్ప రికార్డ్ని, గేమ్ చేంజర్ సినిమా రికార్డు బద్దలు కొట్టకూడదు అని ఇప్పుడు రిలీజ్ చేశారు 20 మినిట్స్ ఫుటేజ్ అని అంటున్నారు. ఇది ఎవరు గాలి మాటలమ్మా, పని పాటలేనా కూడా పిచ్చనా కొడుకులు, పిచ్చవాగుళ్ళు అయ్యి. ఆ సినిమాకి ఇది 20 నిమిషాలు యాడ్ చేస్తే దాని రికార్డుకి దీని రికార్డుకి సంబంధమే ఉంది. ఇది ఆల్రెడీ రికార్డు బ్రేక్ చేసింది. 12,000 ఆల్రెడీ గేమ్ చేంజరు దీని స్థాయిలో లేదు. ఇది 12,500 థియేటర్లు రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్ ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు? ఎట్లా రికార్డ్ బ్రేక్ చేస్తుంది? ఉన్నాయి లెక్క లేకుండా ఏదో పిచ్చివాగుళ్ళు వాగడం తప్పితే 12,500 థియేటర్లో రిలీజ్ అయిన పుష్ప కలెక్షన్ని గేమ్ చేంజరు ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుంది? అది ఎట్లా బ్రేక్ చేస్తుంది? దాన్ని 12,500 ఎక్కడ, దాన్ని ఇది రిలీజ్ చేసే 2,000 ఎంతో చిల్లర థియేటర్లు ఎంత, ఎక్కడ బ్రేక్ చేస్తుంది? అది అంటానికి కూడా ఒక జ్ఞానం, ఆలోచన ఉండాలి. ఏదైనా కమెంట్ చేసేటప్పుడు పిచ్చోళ్ళు ఏదో పిచ్చరాకుడు, పిచ్చవాగుడు తప్పితే దానికి అది ఆ ఛాన్సే లేదు. గేమ్ చేంజర్ పుష్పాన్ని బ్రేక్ చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్, ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్. 12,500 థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది పుష్ప 2. దాని కలెక్షన్ తోటి ఎక్కడి నుంచి కంపారిజన్ వస్తుంది? కంపారిజన్ రాదు అసలు. ఈ బ్రేక్ చేయటాలు ఇవన్నీ పిచ్చివాగుళ్ళు, తెలిసి తెలియకుండా వాగే సన్నాసి వాగుళ్ళు, అంతే. అంటే కలెక్షన్ల విషయంలో గేమ్ చేంజర్కి ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉంది అంటారా? ఏమీ దెబ్బ, గేమ్ చేంజర్కి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక గేమ్ చేంజర్కి దెబ్బ ఎందుకు అనుకోవాలి? దెబ్బ అంటే 3 సినిమాలకి దెబ్బ అనుకోవాలిగా. ఒక గేమ్ చేంజర్కి ఎందుకు అనుకోవాలి? అది 10వ తారీఖు రిలీజ్, 10వ తారీఖు స్ట్రైట్గా రిలీజ్ చేయట్లేదు, 11 చేస్తున్నారు. మళ్ళీ తర్వాత 12 డాకు ఉంది, డాకుని దెబ్బ కొట్టాలని చేస్తున్నాడా?
ఇవన్నీ పిచ్చి మాటలమ్మా. ఎవరి సినిమా వ్యాపారాలు అమ్మా. కోట్లు పెట్టి సినిమా తీసినాక నాకు దాని మీద ₹1 సంపాదించే అవకాశం ఉందంటే ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను అంతే. ఇక్కడ వ్యాపారం ఇక్కడ కోట్లు పెట్టి తీసినాక బాగుంది అని వచ్చినాక ఇంకెంత మ్యాక్సిమం నేను సంపాదించాలి దాని మీద, మ్యాక్సిమం ఎంత బిజినెస్ చేసుకోవాలని ఆలోచిస్తాను తప్పితే ఇక్కడ వాళ్ళ సినిమా వీళ్ళ సినిమా ఎవరి సినిమా నాకేం అవసరం. నా సీజన్ ఇప్పుడు సంక్రాంతి సీజను, అది నీ సీజన్ కాదు, నా సీజన్ కాదు, అందరి సీజను, అందరికీ కామన్ సీజన్. ఆ సీజన్లో నా సినిమాని ఇంకా ఎంత నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తాను అంతే. ఆ ప్రయత్నం అది ఎవరికో రిటర్న్ గిఫ్ట్, ఎవరికో కలెక్షన్ బ్రేక్ చేయటాలు, ఇవన్నీ పిచ్చివాగుడు, ఏం విచక్షణ లేకుండా విజ్ఞానం లేకుండా ఏదో బాగా సొల్లు వాగుడు, గాలి వాగుడు అంతే. అంటే థియేటర్స్ పరంగా కూడా గేమ్ చేంజర్కి చాలా తక్కువ థియేటర్స్ వచ్చే అవకాశం ఉంది ఈ సినిమా వల్ల అని అంటున్నారు. ఈ సినిమాకి కొత్త థియేటర్లు వేయట్లేదు. ఈ సినిమా ఎందుకు వస్తుంది? అదే చెప్తున్నా, ఆలోచన లేకుండా విశ్లేషణ కానీ విజ్ఞానం లేకుండా వాళ్ళే కొత్త థియేటర్లు ఉన్న థియేటర్లో ఆడుతున్న ప్రింట్కి మరో 20 సినిమాల ఇంకో 20 నిమిషాల సినిమాని యాడ్ చేస్తున్నారు అంతేగాని కొత్త థియేటర్లు వేయట్లేదు. కొత్త థియేటర్లు అంటే వాళ్ళ థియేటర్లు తీసే పరిస్థితిలో లేదు. వాళ్ళ థియేటర్లు తీసేసి గేమ్ చేంజర్స్కి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే థియేటర్లు ఫుల్గా బాగా ఆడుతున్నాయి. బాగా కలెక్షన్లో ఉండదు థియేటర్లు, సినిమా కలెక్షన్లో ఉండగా థియేటర్లో సినిమా తీసేస్తే గగ్గోలు పెడతారు జనాలు. కనుక అది తీసే పరిస్థితి ఉండదు. డౌన్ ఉంటే ఏదో కలెక్షన్ తగ్గిపోయింది అని అంటే తీస్తారు. కలెక్షన్ తగ్గిపోలేదు, కలెక్షన్ బాగా ఉంది, ఉన్నదని ఇంకా పెంచుకుంటానికి వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఎవడు వ్యాపారం వాడిదమ్మా. గేమ్ చేంజర్ కోసం నేను సాక్రిఫైస్ చేస్తారా, నా కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారా? ఎవరు సాక్రిఫైస్ చేయరు. వాళ్ళు కోట్లు పెట్టి తీశారు, వీళ్ళు కోట్లు పెట్టి తీశారు. ఎవరి సినిమాను వాడు ఎలా బతికించుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఎలా దాని మీద మ్యాక్సిమం సంపాదించాలి, మ్యాక్సిమం ఇన్కమ్ చేసి అది చూసుకుంటారు. అది సింపుల్ బిజినెస్ అంతే. బిజినెస్ ఈక్వేషన్స్ తప్పితే దీనికి ఏమీ లేవు. అంటే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పట్ల ఏమంటున్నారు? అంటే ఇప్పుడు సడన్గా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ చేయడానికి రీజన్ ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటారు, వాళ్ళు అంటానికి ఏమన్నా అంటే వాళ్ళ ఈ విషయంలో ఏమైనా మాట్లాడితే బుద్ధి తక్కువ మాటలు అంటారు వాళ్ళు ఏదైనా మాట్లాడితే. ఏంటంటే సినిమాలు రిలీజ్ అవుతాయి, మార్కెట్టు సీజను, సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క సినిమాని ఒక్కొక్కడు వాడి సినిమాని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, వాడి సినిమాని ఎట్లా మెరుగుపరుచుకోవాలి, వాడి సినిమా మీద ఉన్న టాకును బట్టి ఎంత పెంచుకోవాలి, ఇది ఎవడైనా చేశారు. చిరంజీవి సినిమా చేయడా, పవన్ కళ్యాణ్ సినిమా చేసుకోరా? వాళ్ళు చేతులు కట్టుకు కూర్చుంటారా అయ్యే జరగని అని? కాదు కదా. వాళ్ళ సినిమాని ఎంత ప్రమోట్ చేయాలో చేసుకుంటారు కదా. అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇట్ ఇస్ బిజినెస్ ఈక్వేషన్స్ అంతే. బిజినెస్ వ్యాపారం, కోట్లతోటి వ్యాపారం. వాళ్ళ ఆ కోట్లతోటి వ్యాపారం. నా సినిమా బాగుంది అంటే చాలు, నేను దాన్ని ఎంత పెంచుకోవాలో అంత మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. అన్ని యాంగిల్స్లోనూ, అన్ని కోణాల నుంచి నేను దాన్ని సెట్ చేసుకుంటాను, దాన్ని పెంచుకుంటాను, ప్రయత్నిస్తాను. ఇక అక్కడ ఇంకోళ్ళ సినిమా నాకు అనవసరం కదా. నా ఇల్లు నాకు ముఖ్యం. నా ఇల్లుని పక్కన పెట్టేసి పక్కోడు ఇల్లు కోసం నేను పని చేయను కదా. నా ఇల్లు కోసం నేను చూసుకుంటాను. నా ఇల్లు ఎప్పుడైతే నా సినిమా బాగుంది, పుష్ప 2 టాక్ బాగుంది, బాగా ఆడుతుంది, నార్త్లో ఎరగదీస్తుంది కనుక ఇంకా ఇక్కడికన్నా నార్త్లో ఎరగదీస్తుంది కనుక నార్త్లో లాగా ఎరగదీయాలంటే ఇక్కడ ఇంకేదో చేయాలి. ఆ ఏదో చేయాలి. ఇంకో 20 సినిమాలు 20 నిమిషాల ఎపిసోడ్ని యాడ్ చేస్తున్నారు, ఇంకో థ్రిల్లింగ్ ఎపిసోడ్. దాంతో మళ్ళీ చూస్తారు ఆడియన్స్. ఏంటో 20 నిమిషాలు కొత్త సినిమా ఏంటో చూద్దాం, కొత్త ఎపిసోడ్ ఏంటో చూద్దాం, థ్రిల్లింగ్ ఆల్రెడీ బాగుందని చూస్తున్న సినిమా రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఆ రిపీట్ ఆడియన్స్ వస్తే మళ్ళీ కలెక్షన్ పెరుగుద్ది. ఎంత వ్యాపారం ఇది. వ్యాపారం సినిమాని రిలీజ్ చేసి సినిమా తీసేది నా ఇంట్లో పెట్టుకుని నేను షోకేస్లో పెట్టుకోవడానికి కాదు కదా. నేను సినిమా తీసేది ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి, ఆడియన్స్ నా సినిమాని చూడాలని, నా మ్యాక్సిమం చూడాలని చూస్తాను. దాంట్లో ప్రయత్నం ఇదంతే. ఇది అంటే దీనికి ఫ్యామిలీ గొడవలకి ఏం సంబంధం లేదు అంటారు. చీ దీనికి ఫ్యామిలీ గొడవలు సంబంధం ఎవడన్నా పెట్టారంటే కోడిగుడ్డుకి బోడిగుండుకి సంబంధం పెట్టినట్టే, బోడిగుడ్డుకి మొగాలకు సంబంధం పెట్టినట్టే. అది పిచ్చిన కొడుకులు బుద్ధి, జ్ఞానం, సెన్సు, విజ్ఞానం, విశ్లేషణ ఏమీ లేని సన్నాసులు వాగే గాలివాగుడు అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.